భార్యాభర్తల మధ్య సంబంధం ఎలాంటిదిగా ఉండాలి? ఎలా ఉంటే భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా ఉంటుంది? ఇది ఈ సమయంలో మనం ఆలోచించబోయేటువంటి అంశం. నేటి సమాజంలో మనం చూస్తున్నాం కుటుంబాలు ఎలా ఉంటున్నాయో, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయో చూస్తూ ఉన్నాం. వీళ్ళ మధ్య అంటే భార్యాభర్తలుగా ఉండేటువంటి ఈ అనురాగ ప్రేమతో కూడినటువంటి బంధము కక్షలు, కార్పణ్యము, ద్వేషము, పగలు, ప్రతీకారము, అనేక అనుమానాలు ఇలాంటి వాటితో చుట్టుముట్టేసి ఒకరినొకరు చంపుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు కోర్టుల్లో కూడా ఎక్కువ కేసులు భార్యాభర్తల యొక్క మధ్య ఉండేటువంటి కేసులే. విడాకులు కావచ్చు, వాళ్ళ గొడవలు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన కొట్టుకున్నటువంటి సమస్యలు కావచ్చు, ఏదైనప్పటికీ ఎక్కువగా ఇలాంటి కేసులే ఉంటూ ఉన్నాయి. అంటే పాత రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఎక్కడో భార్యాభర్తలు కొట్టుకున్నారంటే ఆ పదార్లు ఎక్కడో ఒక చోట ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి చోట మనం గమనిస్తున్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతూనే ఉంది. దీనికి కారణము ఏంటో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చాలామంది భార్యాభర్తల మధ్య సంబంధము బలహీనమవటానికి, విచ్ఛిన్నం అవటానికి, ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి వెళ్ళటానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక కుటుంబము అన్యోన్యంగా బతకాలంటే, సంతోషంగా బతకాలంటే, భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా, సంతోషంగా, ప్రేమ రాగాలతో జీవించాలంటే ఒకరి మధ్య ఒకరికి ఉండవలసినటువంటి అండర్స్టాండింగ్, ఒకరిని అర్థం చేసుకునేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. భార్యాభర్తలు సంతోషంగా జీవించడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థ ద్వారా ఇద్దరు అనగా స్త్రీ పురుషులు ఏకం చేయబడి వారి యొక్క జీవితాల్లో వారి పిల్లలను కానీ, వారు భార్యాభర్తలు దేవుడి కుమారులుగా బతుకుతాం, పిల్లలను కూడా దేవుడి కుమారులుగా బతకడానికి దేవుడు ఉద్దేశించి ఈ సంబంధాన్ని, ఈ కార్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉండగా మనుషులు దీనికి భిన్నంగా వివరించడం అనేది చాలా చాలా దేవునికి ఆయాసకరమైంది. దేవుడు కోరినటువంటి వివాహ వ్యవస్థ ఇది కాదు. దేవుడు కోరినటువంటి వివాహ వ్యవస్థ ఎలాంటిదంటే, దేవుడు కోరుకున్నటువంటి వివాహ వ్యవస్థ ఎలాంటిదంటే, భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా జీవించి ప్రేమానురాగుల మధ్య పిల్లలు కానీ ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఏర్పడటానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కానీ దానికి మించి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. దేవుని నియమానికి వేరుగా భార్యాభర్తల యొక్క సంబంధాలు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం పట్ల, ఆయన జ్ఞానం పట్ల అవగాహన లేకపోవటం. దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథమందు భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో చాలా విషయాలను బోధిస్తూ వచ్చాడు, తెలియజేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు నేర్పించేటువంటి బోధను మనం అంగీకరిస్తే భార్యాభర్తల మధ్య సంబంధము అన్యోన్యంగా ఉంటుంది. ఇలాంటి కలహాలు, గొడవలు, కొట్లాటలు, తిట్టుకోవడాలు, అరుచుకోవటాలు, తన్నుకోవటాలు, ఒకరిని ఒకరు దూషించుకోవడాలు,
ఒకరి పట్ల ఒకరు విభిన్నంగా వ్యవహరించటాలు, ఒకరి గురించి ఒకరికి వేరే విధంగా చెడ్డగా చెప్పటాలు, ఇవన్నీ చాలా చాలా తప్పు విధానము. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విషయాలు బయటికి రాకూడదు, ఏ రోజు రాకూడదు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు పరిష్కరించుకోవాలి తప్ప అవి బయట వాళ్ళకి తెలిసిపోయి చులకల భావానికి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు. అలా రావటానికి వారికి వారే చేసుకున్నటువంటి జీవన విధానం ఇదే. నష్టపోయేది వాళ్ళే. ఎంత నష్టపోతారంటే సమాజంలో విలువ ఉండదు, అగౌరవంగా పడుతారు, లెక్క చేయరు, హేళన చేస్తారు, తక్కువ చేస్తారు. పిల్లల్ని సరిగా ఎవరు కూడా అభిమానించరు, గౌరవించరు. ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే ఎన్ని మనుషులు ఆలోచించరు. అందుకున్నారు, కొట్టుకున్నారు, అరుచుకున్నారు, గోల్ చేసుకున్నారు, ఏయో కేసులు పెట్టుకున్నారు. ఇన్ని చేసుకుంటే ఏంది పరిస్థితి? ఇలాంటి పరిస్థితి రావచ్చా? ఇలాంటి పరిస్థితి మన కుటుంబాలు ఉండొచ్చా అనే అవగాహన అనేది కూడా లేకుండా పోయింది ప్రజల్లో. చాలామంది కుటుంబాల్లో బంధువర్గాలు వాళ్ళని విడదీయటానికి ఏదో రకంగా వాళ్ళని, అంటే ఇవన్నీ కూడా దేవుడు నియమించిన నియమానికి వేరేటువంటి పరిస్థితులే. భార్యాభర్తల యొక్క సంబంధము ఎంతో అన్యోన్యమైంది, ఎంతో బలమైంది, ఎంతో శ్రేష్టమైంది. ఇలాగా గొడవలు చేసుకొని, కొట్టుకొని, తిట్టుకొని ఉండేటువంటి పరిస్థితిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. చాలా చోట్ల లేదా చాలా గృహాలను దర్శించినప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను. ఎవరింటికి వెళ్ళినా కానీ ఇలాంటి సమస్యలు అవపడుతూ ఉంటున్నాయి. ఏంది కారణము అనేది ఆలోచిస్తే, లేదా దేవుడు చెప్పేటువంటి మాటను నిర్లక్ష్యం చేయటం, దేవుడు యొక్క జ్ఞానాన్ని అనుసరించకపోవటమే దీనికి మూలము. భార్య మీద అనుమానాలు, భర్త మీద భార్యకు అనుమానము, ఒకరి మధ్య ఒకరు సఖ్యత లేకపోవటం, సంబంధం లేకపోవటం, మాట్లాడుకోలేకపోవటం, సంతోషం లేకపోవటం, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి కుటుంబ పరిస్థితులు. వీటికన్నిటికీ అధిగమించేటువంటి ఏదైనా ఉందంటే దేవుడు చెప్పినటువంటి 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. ఈరోజు అది జరగట్లా. నువ్వంత నేనంత, నువ్వు సంపాదిస్తే నీ సంపాదన, నా సంపాదన నా సంపాదన, నీది నాది, నీది నాది అనేటువంటి ఇలాంటి వైఖరి ఉన్నప్పుడు, నీ డబ్బు నా డబ్బు, నీ ఇష్టం నా ఇష్టం, ఇలాంటి వైఖరి ఉన్నప్పుడు వారి జీవితంలో ఆనందాలు ఉండవు. అసలు దేవుడు చెప్పింది ఏందండి? దేవుడు అవ్వాదాములు వివాహము దేవుడు జరిగించిన తర్వాత వారిని ఐక్యపరిచి వారి జీవితాల్లో ఏం కోరుకున్నాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండాలి, వారిద్దరూ ఏక శరీరమై ఉండురు అని. భార్యాభర్తలు అంటే ఏక శరీరము, ఇద్దరు కాదు, ఒక్కరే. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నీకు డబ్బులు తక్కువ వస్తాయి, నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇలాంటి వేరు చేసేటువంటి విధానాలు ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉంటాయో
అలాంటి బంధాలు కానీ, అలాంటి కుటుంబ వ్యవస్థ కానీ ఎక్కువ కాలం నిలవదు. నీది నాది అనేటువంటి ఈ విధానం అనేది సఖ్యతతో కూడినటువంటి జీవిత విధానం కాదు. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విధానం ఇదే. అందుకే కొట్టుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం, గొడవలు పెట్టుకోవటం, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఇదంతా గొడవ అంతా చూడటం, వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్పుకోవటం, ఇలాంటి హేళనకరమైనటువంటి పరిస్థితులన్నీ సంభవిస్తూ ఉన్నాయి. దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు అంటే ఏకశరీరము, ఒకే మాటగా ఉండాలి, ఒకే భావంలో ఉండాలి, ఇద్దరు ఒక్కరిలా పనిచేయాలి, కలిసికట్టుగా జీవించాలి, ఎప్పుడూ ఒకరినొకరు వేరుగా ఆలోచించకూడదు, ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకాలి. అందుకే ఒకరినొకరు లోబడి ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. భర్తకి భార్య లోబడాలి, భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యకి లోబడాలి. లోబడటం అంటే ఆమె సలహాలు తీసుకోవాలి, ఆమె చెప్పింది వినాలి. అలాగే భార్య కూడా భర్త చెప్పింది వినాలి. ఇద్దరు సఖ్యత కలిగి ఏ పని చేసినా, ఏది చేసినా కానీ సఖ్యతతో ప్రతి పని చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అది ప్రేమ అనేటువంటి బంధాన్ని బలపరుస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎప్పుడు బలంగా తీవ్రంగా వెళ్ళిద్దంటే, ఒకరు లేక ఒకరు ఉండలేనటువంటి స్థాయికి ఎప్పుడు వెళ్ళిద్ది అంటే, వారిద్దరి మధ్య ఉండేటువంటి ఒకరినొకరు కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలోనే ఆధారపడుతుంది. సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన, శ్రమైన, కష్టమైన అన్నిట్లో కూడా కలిసి నిర్ణయాలు తీసుకొని కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి వారే భార్యాభర్తలు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సఖ్యత కలిగి ఎప్పుడైతే జీవిస్తారో ప్రేమ అనేది ఆటోమేటిక్గా వారి జీవితంలో బలపడుతూ ఉంటుంది. ఎంతగా అంటే ఒకరు లేక ఒకరు ఉండలేనటువంటి స్థాయికి వెళ్తారు. అంత బలమైన ప్రేమ, అంత బలమైనటువంటి విధానము. చాలామంది భార్యలు భర్త యొక్క యోగక్షేమాలు పట్టించుకోరు. చాలామంది భర్తలు భార్య యొక్క యోగక్షేమాలు కూడా పట్టించుకోరు. భార్య తిందా తినలేదా, పనుకుందా పనుకోలేదా, ఏమన్నా ఆరోగ్యం బాగుందా బాగాలేదా, ఏం పట్టించుకోరన్నమాట. అందువల్ల భార్యాభర్తల మధ్య సంబంధము బలహీనమైపోయి వారు ఎడాపెడగా ఉండేటువంటి పరిస్థితికి వస్తారు. ఎడాపెడగా ఉండేటువంటి భార్యాభర్తలు ఎన్నడూ కూడా సంతోషం ఉండలేరండి. ఎన్నడూ ఏదో తాత్కాలికంగా కాలం గడుపుతూ ఉంటారు, కానీ సంతోషము, ఆనందము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము, ఆ భావోద్రేకాలతో కూడినటువంటి అన్వయింపు అనేది జరగదు. అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భార్యాభర్తల యొక్క సంబంధము సరిగా లేకపోవడానికి కారణాలు ఏంటి? వారి మధ్య ఒకరినొకరు లోబడి బతకలేకపోవటం. ఎప్పుడైతే లోబడతారో, ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకొని జీవిస్తారో, ప్రేమ అనేది ఆటోమేటిక్గా వాళ్ళలో ఉత్పన్నం అవుతుంటుంది. వాళ్ళు ఒకరినొకరు హత్తుకొని ఉన్నతమైనటువంటి ఆ ప్రేమలో బలపడుతూ ఉంటారు. అలాంటి జీవితాన్ని ఉన్నతమైందిగా, అలాంటి కుటుంబంలో అనగా ప్రేమ ఉన్నతంగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు
తల్లిదండ్రుల యొక్క బంధాన్ని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతను, అనురాగాన్ని చూసి పిల్లలు కూడా అంత ప్రేమ ఆప్యాయతల మధ్య ఆ సఖ్యతతో కూడినటువంటి భావజాలాల మధ్య పెంపొందపడుతూ ఉంటారు. దేవుడు కోరుకున్న కుటుంబం ఏంటంటే యేసుక్రీస్తు లాంటి పిల్లలు కుటుంబంలో తయారవ్వాలి. భార్యాభర్తలు యేసు ప్రభులాగా మారాలి. పిల్లలు యేసు ప్రభులాగా మారాలి. అలా మారుతూ ఎప్పటికప్పుడు వారి జీవితంలో ఉన్నతమైనటువంటి ఆ మహిమ కొరకు, నిత్య మహిమ కొరకు ఎదురు చూసేటువంటి ఆ కుటుంబంగా ఆ పిల్లలు భార్యాభర్తలు ఉండగలిగితే అలాంటి కుటుంబము దేవుడు కోరుకున్న కుటుంబం. ఈరోజు చాలామంది ఇంత అనుభూతులు, ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు, ఇంత సంతోషకర పరిస్థితులు అన్నీ కూడా కోల్పోయారు. చాలామంది నష్టపోయారు జీవితంలో. నాకు ఇలాంటి వాడిని చెల్లికి పెళ్లి చేశారు అని భార్య అంటే, నాకు ఇలాంటి అమ్మాయిని చెల్లికి పెళ్లి చేశారని తన ఆ భర్త అంటే, ఏ తల్లిదండ్రులైనా సరే ఏం చేయగలుగుతారు? భార్యాభర్తలుగా ఉండడానికి కావాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు ప్రేమగా ఉండటం, లోబడటం. ఏ విషయంలో అయినా సరే కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, శోధనైనా దేవుణ్ణి ఆనుకొని విశ్వాసాన్ని జీవితాన్ని కొనసాగిస్తాం. ఆత్మీయంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఈ బంధం చనిపోయేంత వరకు కూడా మరణం తప్ప వారిని విడదీయలేని బంధంగా భార్యాభర్తల బంధం ఉండాలి. మరణమే వాళ్ళని విడదీసింది. ఒకవేళ భర్త ముందు చనిపోవచ్చు, లేదా భార్య ముందు చనిపోవచ్చు. ఆ మరణం మాత్రమే వారిద్దరి మధ్య వేరేటువంటి పరిస్థితి తీసుకురాగలదు, కానీ ఇక ఏది కూడా వారిద్దరి మధ్య వేరేటువంటి స్థితి తీసుకురాకూడదు. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలిసే ఉండాలి, కలిసే బ్రతకాలి, కలిసే జీవించాలి. ఎప్పుడూ కూడా భార్యని విడిచిపెట్టి భర్త వెళ్ళిపోకూడదు. కొంతమంది పురుషులు ఎక్కడికో వెళ్ళిపోతారు, 10 రోజులు 15 రోజులు రారు. మరి ఇంట్లో భార్య పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ యోగక్షేమాలు ఏంది, వాళ్ళ తిండి ఏంది, తిప్పలేంది, ఎన్ని ఎవరు చూడాలి? కొంతమంది భార్యలు భర్త మీద కోపం వచ్చి వాళ్ళకి పుట్టించుకెళ్ళిపోతారు. భర్త పరిస్థితి ఏంటి? ఆయనకి అన్నం పెట్టాలి, ఆయన పనికి వెళ్ళొస్తే ఆయనకి కావాల్సినటువంటి వసతులు కూడా చేయాలి. అంటే ఇది మంచి పద్ధతి కాదు. భర్తను విడిచిపెట్టి భార్య ఎక్కడికి వెళ్ళకూడదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి బ్రతకాలి, కలిసే జీవించాలి, వేరుగా ఉండకూడదు. అందుకే జతపరిచిన తర్వాత, అనగా వారిని ఐక్యపరిచిన తర్వాత ఏ మనుషుడు కూడా వారిని వేరు చేయకూడదు. వాళ్ళు వేరుగా బ్రతకూడదు. కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు 7వ అధ్యాయంలో, ఒకరినొకరు ఎడబాయకూడదు అని. భార్యాభర్తలు ఒకరినొకరు ఎడబాయకూడదు. ప్రార్థనాపరమైనటువంటి విషయాలు తప్ప ఎప్పుడు కూడా భార్యని విడనాడకూడదు. సువార్త పని ఉన్నప్పుడు, సువార్త కార్యక్రమాల్లో వెళ్ళినప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో భార్యాభర్తలు కలిసి సేవకెళ్ళాలి, పనికెళ్ళాలి, దైవభక్తి కార్యాల్లో పాల్గొనాలి, విశ్వాసం విషయంలో ఎదగాలి, అంతా కలిసి పనిచేయాలి. విశ్వాస విషయం అన్ని కార్యక్రమాల్లో కూడా భార్యాభర్తలు ఎప్పుడు విడిపోకూడదు, విడనాడి ఉండకూడదు.
అది ఆత్మీయ జీవితానికి మాత్రమే కాదు, శరీర జీవితానికి కూడా మంచిది కాదు. అందువల్ల ఈ లోకంలో భార్యాభర్తల యొక్క సంబంధము దేవుడు ఏర్పాటు చేసింది. ఎందుకంటే అనేక మంది కుమారులు దేవుడికి కావాలి. ఈ వివాహ వ్యవస్థ ద్వారా స్త్రీ పురుషులు ఏకం చేయబడి వారి పిల్లలు కానీ వాళ్ళు వివాహాలు చేసుకొని తర్వాత వాళ్ళు పిల్లలు కానీ దేవుడి కుమారుల యొక్క సంతతితో ఈ లోకం విస్తరింపజేయాలని, ఈ లోకంలో దేవుడి కుమారులు తయారవ్వాలని దేవుని యొక్క అభిలాష. కానీ సాతాను ఈ వివాహ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు. చాలామంది జీవితాల్లో సంతోషము, ఆనందము లేకుండా సాతాను వాని పని జరిగిస్తూ ఉన్నాడు. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పుడు విడిపోకూడదు, ఒకరినొకరు లోబడి బ్రతకాలి. వాళ్ళ ప్రేమ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. సంతోషంగా ఉన్నతంగా వారు ఆనందంగా బ్రతకడానికి మంచి పరిస్థితి